ఏమ్మా? నేను రావడం కాస్త ఆలస్యం కావచ్చు, బేబీని జాగ్రత్తగా చూసుకో. అలాగే. పాపా, 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 ఏమైందా? పాపా, పాపా, పాపా. అమ్మ దొంగ. ఆహా, నేను అప్పుడే అనుకున్నాను నువ్వే తీసుంటావని. మా అమ్మ కదా, ఇచ్చేయమ్మ, ఇచ్చే. మరి వాయిస్తావా? నేను వాయిస్తే మీ నాన్న వచ్చి మన ఇద్దరు నా చెంప ఈ చెంప వాయిస్తాడా? ఇప్పుడు నాన్న లేదుగా. అబ్బా, ఎలాగమ్మా నీతో చచ్చేది? ఇచ్చేయమ్మా. నువ్వు వాయిస్తానంటేనే ఇష్టం. సర్లే వాయిస్తాలే, ఇవ్వమ్మా. నేను వాయించను, నువ్వేం చేస్తావు? వాయించకపోతే అమ్మా అమ్మా వెళ్ళి. ఇదే ఇల్లు అనుకున్నారా, సత్తం అనుకున్నారా? వెళ్ళండి ఇక్కడి నుంచి. నీకు ఇద్దరికి ఒకసారి చెప్పాను, ఈ ఇంట్లో ఇక ఈ గొట్టం కల వినిపించకూడదని. నా మాట కాదంటానికి నీకెంత పగరం? నా బిడ్డ కాలికి గజ్జె కట్టించి బజార్దల్లా తైటిక్కలాడించాలని చూస్తున్నావు కదా? ఏం అలా చూస్తున్నావు? నన్ను అవమానించి నా మీద కక్ష సాధించాలని కానీ ఉద్దేశం? అది ఎప్పటికీ సాధ్యం కాదని నువ్వు తెలుసుకో. నీకు అవమానం జరిగిన చోటు స్వర్గమైన అది నరకంతోనే సమానం. ఏమిటండి ఆవేశం? అసలు ఈ రోజు మీకేమైంది? పిచ్చెక్కిందా? అవును, నిజంగానే నాకు పిచ్చెక్కింది. ఆ దిక్కుమాలను వాయిద్యం వింటేనే నాకు అసహ్యం. దాని శబ్దం వింటేనే నా చెవుల్లో సీజన్ కలిగించిపోసేటుంటుంది. ఐ హేట్ దట్ బ్లడీ ఇన్స్ట్రుమెంట్. మీ అంశం మీదే కానీ బేబీకి ఏమైందో చూసారా? తల చిట్లిపోయింది. వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. బేబీ? డాక్టర్ గారు, బేబీకి ఏం ప్రమాదం లేదు కదా? ఇప్పుడప్పుడే ఏం చెప్పలేము. 24 గంటలు గడవాలి. డాక్టర్, నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. గాడ్ ఇస్ దేర్.